హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. ఇది అయితే బొడ్రాయి పండుగ నెక్స్ట్ డే. ఇంక ఈరోజు మొత్తం నాన్ వెజే. బొడ్రాయి పండుగ దావత్ అయితే చేసుకుంటున్నాం మేము. చూడండి, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. మా మరిదేమో తలకాయ కాళ్ళు కాలుస్తున్నారు. ఇంకా అరవింద్ అయితే బోటి కడుగుతున్నాడు. ఇంకా అంకుల్ అయితే అక్కడ మటన్ కూడా కొడుతున్నారు. ఇంక ఈరోజు అచ్చంపేట మొత్తం నాన్ వెజే. ఇంకా చూడండి, ఇక్కడైతే అందరూ ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. చాలా కష్టం అయిపోయింది కట్టుకోళ్ళు దొరకడం, ఇంకా అది మటన్ కొట్టడానికి కానీ అంత ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ఇంకా ఇంట్లోనే హరీష్ ఇంకా అరవింద్ అయితే అవి క్లీన్ చేస్తున్నారు. ఇంకా హరీష్ అయితే అది కాలుస్తున్నాడు. చూడండి, చుట్టాలందరూ అయితే ఇక్కడ బయట ఉన్నారు. మా అత్త మా అమ్మమ్మ అందరు ఇక్కడ కూర్చొని చూస్తున్నారు ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు ఏంటి అని. ఇవి అన్నీ కట్ చేస్తున్నప్పుడు లేదా క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తే యాక్ అనిపిస్తుంది, కానీ తినాలనిపిస్తుంది తర్వాత వండిన తర్వాత టేస్ట్ని బట్టి. చూస్తుంటే మాత్రం చీ ఏంది ఇది ఇట్లుంది అన్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపించిందో? ఎప్పుడైనా కట్ చేస్తున్నప్పుడు మీరు చూసారా? కామెంట్ చేయండి. చూడండి, ఇంక ఇక్కడ మటన్ కూడా అయితే రెడీ అయిపోతుంది. మేమైతే ఈరోజు స్పెషల్ మటన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై అయితే చేపిస్తున్నాం. మీలో ఎంతమందికి తలకాయ కూర ఇంకా కాళ్ళ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు మాత్రమే తిన్నా ఒకసారి, ఇంకా తర్వాత రెగ్యులర్గా తింటున్నా. నేనైతే టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయినా. అందరూ ఏదో ఒక పని చేస్తుంటే నేనైతే రోజు సోక్ రెడీ అయ్యి వీడియోస్ తీస్తున్నా. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే మా అమ్మమ్మ శారీ. నాకైతే ఒక మంచి రెట్రో లుక్ వచ్చింది. ఈ బ్లౌజ్ నేను సపరేట్ తీసుకొని వర్క్ చేయించుకున్నా. ఈ బ్లౌజ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది అయితే మనం చాలా శారీస్ మీదకి స్టైల్ చేయొచ్చు. మేమైతే బొడ్రాయికి వాటర్ పోదామని వెళ్తున్నాం. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా చూస్తా అంటే అందరం కలిసి బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ డే కూడా చూడండి అసలు ఎంత రష్ ఉందో. చాలా రష్ ఉండే ఆ రోజు కూడా. మేమైతే ఇంకా వెళ్ళి వాటర్ పోసి అయితే వచ్చాం. ఇదే అనమాట అచ్చంపేటలో కొత్తగా పెట్టిన బొడ్రాయి. చూడండి అసలు జనాలు ఎలా నింపేశారో టెంకాయతోని. అచ్చంపేటలో అయితే ఈ బొడ్రాయి పండుగ చాలా బాగా జరిగింది. చాలా మంచిగా అనిపించింది. అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసాను, అండ్ నెక్స్ట్ అయితే మా అచ్చంపేటలోనే చూస్తున్నా. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నారు. చాలా బురద ఉండే వాటర్ టెంకాయ నీళ్ళకి అవన్నీ. నేను అరవింద్, మా మమ్మీ, ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నది మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. తను కూడా అత్తయ్య అవుతుంది. మేమందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాం. ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళు కూడా చెప్తున్నా, ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది, మీరు ఆ టెంపుల్ కూడా చూసుకొని రండి. నేనైతే ఇంటికి వెళ్ళిపోతా, మా చిన్నోడు ఏడుస్తాడని చెప్పేసి వెళ్తున్నా. అండ్ వచ్చే దారిలో అయితే నాకు ఇక్కడ ఇంకో బొడ్రాయి కనిపించింది. ఇదైతే పాత బొడ్రాయి అనమాట. ఇక్కడ ఉన్నది తీసేసి ఇంకొక దగ్గర కొత్తది పెట్టారు. మాకైతే వచ్చే దారిలో ఇట్లా ఒక కార్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి కనిపించింది. అరవింద్ అయితే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి దిగిండు. మాకైతే ఇక్కడ చాలాసేపు అయింది. పాపం చాలా టెన్షన్ పడుతుండే ఆ అంకుల్, అసలు కార్ వస్తుందా రాదా ఏంటి అని చెప్పేసి. కానీ లాస్ట్కి అయితే అరవింద్ తీసిండు. నేనైతే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను వెనకాల. వీళ్ళంటే మీకు ఎంతమందికి భయమో చెప్పండి. చిన్నప్పుడు అయితే వీళ్ళు వస్తున్నారంటే చాలు ఇంకా ఇంట్లోకి వెళ్ళి డోర్ పెట్టుకునే వాళ్ళం. వాళ్ళు వస్తున్నారంటే చాలు ఇంకా అమ్మో కొడతారేమో అన్నట్టు భయమవుతుండే. ఆ సౌండ్కే సగం పడిపోతుంది. ఇంకా కోసుకుంటారు అసలు. వాళ్ళైతే బ్లడ్ తీస్తారు. చూడండి అసలు వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది. మీలో వీళ్ళంటే ఎంతమందికి భయమో కామెంట్ చేయండి. ఎంతమంది ఊర్లలోకి వీళ్ళు వస్తారో చెప్పండి. ఇంకా ఫైనల్గా అరవింద్ అయితే కార్ వాళ్ళకి నీట్గా తీసి ఇచ్చేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఆ కార్ పాపం వాళ్ళు ఒక సైడ్ టర్న్ అవ్వాల్సింది ఇంకొక సైడ్ టర్న్ అయ్యారు. అదేమో మోర్లో పడిపోయింది టైర్. కాబట్టి ఇంకా పాపం అనుకొని అరవింద్ అయితే వాళ్ళకి హెల్ప్ చేసిండు. కొంచెం పెద్ద మనసు అరవింది. ఇంకా ఇంటి దగ్గర అయితే వేడి చికెన్ పకోడా అయితే రెడీ చేస్తున్నాడు అన్న. చాలా బాగుండే టేస్ట్ కూడా ఆ రోజు. అసలు వంట చేయడానికి కూడా దొరకలేదు. అంత జనాలు మొత్తం బుక్ చేసుకున్నారు చాలా ముందు నుంచే. మేమైతే లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం. చాలా బాగుండే ఫుడ్ ఆ రోజు కూడా. మేమైతే ఈరోజు స్పెషల్ చికెన్ పకోడీ ఇంకా అది మటన్ బిర్యానీ అయితే చేయించాం. టేస్ట్ రెండు చాలా బాగుండే. ఎంతమంది అయితే అచ్చంపేట వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి అచ్చంపేట అని. చాలామంది అంటున్నారు, కొందరు కామెంట్ కూడా చేస్తున్నారు మాది కూడా అచ్చంపేటే, మేము కూడా బొడ్రాయి పండుగకి వచ్చామని. సో ఈ వీడియో ఎంతమంది అచ్చంపేట వాళ్ళు చూస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి అందరూ అచ్చంపేట అని కామెంట్ చేయండి ఒకవేళ అచ్చంపేట వాళ్ళు చూస్తుంటే. ఆల్మోస్ట్ ఇంకా వంటలు అయితే అయిపోవడానికి వచ్చాయి. బిర్యానీ కూడా ఒక పక్క కుక్ అవుతుంది. ఇంక ఇక్కడైతే చికెన్ పకోడీ కూడా కుక్ అవుతుంది. ఇంకా అయిపోతుంది. ఇంకా మేము ఇంకా బయలుదేరడానికి రెడీ ఉండాలి. చూడండి, ఇంక ఇక్కడ వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అరవింద్ అయితే అందరికి సర్వ్ చేయడానికి అని చెప్పి తీస్తున్నాడు. చూడండి చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టం? ఎక్కువగా చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి మేమైతే మటన్ బిర్యానీ చేయించాము ఈసారి. మా ఇంట్లో చాలా వరకు అరవిందే సర్వ్ చేస్తాడు. ఎందుకంటే మంచిగా ఎక్కువ ముక్కలు వేస్తాడు. తినాలి మంచిగా అని చెప్పి అందరికి ఈక్వల్గా సర్వ్ చేస్తాడు. అందరికి మంచిగా పీసెస్ రావాలి అని చెప్పి ఇంట్లో మేము బిర్యానీ చేసుకున్నా కూడా అరవిందే సర్వ్ చేస్తాడు మంచిగా. ఇది అయితే నా ప్లేట్ మటన్ బిర్యానీ, చికెన్ పకోడా ఇంకా బోటీ ఫ్రై అనమాట. నాకు నల్లిబొక్క అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు నల్లిబొక్క వేసిండు అరవింద్. మటన్లో నల్లిబొక్క తినకపోతే అసలు మటన్ తిన్నట్టే ఉండదు నాకైతే. ఇంక ఇక్కడైతే మేము అందరం కలిసి తింటున్నాం. మమ్మీ ఇంకా అత్తమ్మ, పిల్లలు,
మంచిగా మసాలా ఫుడ్ తిన్న తర్వాత డెజర్ట్ కంపల్సరీ కదా! కాబట్టి ఇక్కడ మేమైతే కస్టర్డ్ చేపిచ్చాం ఫ్రూట్ సలాడ్. ఇది టేస్ట్ అయితే చాలా బాగుండే. ఆ రోజైతే 2 కప్స్ దాకా తిన్నా. చాలా అంటే చాలా బాగుండే టేస్ట్. ఇది అయితే మేము చేసుకున్న బొడ్రాయి పండుగ దావత్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్ము ఆరవ్. బై గైస్.